ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చానండి. సరే అది అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి ఇది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దేనికని. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాస్టర్. ఓహో, పిల్లని చూడాలంటావా? మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటిది, బాగా చదువుకుంది, పై ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 6,000 రూపాయలు కూడా ఉంది బ్యాంకులో. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తే స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, కానీ ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దానిదే ఉందిలే ప్రకాష్, పెళ్లి అనేది వ్యక్తిగతమైన విషయం. దానిలో ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సాల్ రైట్. చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదువు. అలాగేనండి. ఏమండి, నాన్న చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓహో, అయితే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. శాంత, జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా? అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలున్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నావు. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం, ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా? మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడా? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. ఇక్కడ పెట్టి వెళ్ళి. డార్లింగ్, ఇంకా రెడీ కాలే? 1 minute. అందానికి అందం అన్నట్లు యు ఆర్ సో స్వీట్. పోదామా? మమ్మీతో చెప్పొస్తాను. కానీ మమ్మీ, మమ్మీ, నేను రమేష్ షికారికి పెడుతున్నాం. నువ్వు కూడా రామమ్మీ. నేనెందుకు పిచ్చి తల్లి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులు అయితే చూసి ఆనందిద్దామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే చలి. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక చలి ఆంటీ. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. టాటా మమ్మీ. గుడ్ లక్ మై చిన్న. ఎంత సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు, కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు. ఎంత సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు, కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు. ఎంత సొగసుగా ఉన్నావు.
చిరు నవ్వులు ఎందుకు పొమ్మనెను అంది అందని హంసల నడకలు ముందుకు రమ్మనెను చింది చిందని చిరు చిరు నవ్వులు ఎందుకు పొమ్మనెను నీ తనువే తాకగనే నామది ఝుమ్మనెను ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు తడిసి తడియని నీలి కురులలో కురిసెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు తడిసి తడియని నీలి కురులలో కురిసెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు పులకించే పెదవులపై పలికెను పగడాలు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు రమేష్ ఇక్కడ ఎంత బాగుందో తెలుసా అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టానో తెలుసా ఏం పేరు హెవెన్ ఆఫ్ లవ్ ప్రేమ స్వర్గం బ్యూటిఫుల్ నేమ్ జారిపడతా